నా పేరు జానువేల. అది తిరుమలగిరి. ఇంతకుముందు హాస్టల్ గొడవలు వచ్చినాయి. నా కొడుకుని నా దగ్గర ఉండనివ్వకుండా మా అక్క కొడుకు ఆకాశ తీసుకొని ఆయన దగ్గరనే ఉంచుకుంటాడు నా కొడుకుని. గతంలో కూడా ఆకాశ మీద కేసులు కూడా నమోదైనాయి. ఆ కేసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు ఆపిరు. కేసు కాకుండా చేసిరు. అయినా కూడా నా కొడుకుని రారా నీకు ఆస్తి మీ అమ్మ దగ్గర ఉంటే నీకు రాదు, నా దగ్గరకు వస్తే నేను పంపిస్తాను నా కొడుకుని తీసుకుపోయి గతంలో ఉన్న కేసులని కొట్టేసుకున్నాక ఏందన్నా నాకు నా ఆస్తి పంచుతా అంటే కూడా అడిగింది. అడిగిన కానుండి నా కొడుకుని కక్ష కట్టింది. వాడు ఆయన దగ్గర ఉంచుకొని ఉన్న కేసులని కొట్టేసుకొని కక్ష కట్టుకొని ఆ నుండి మళ్ళీ ఏం చేసిండు, ఏమైందన్న నాకు ఆస్తి పంచి ఏమైందని ఊరికే అడిగినట్టు పొద్దుకు 4 సార్లు అడిగితే వాడిని చంపేసిరు. చంపేసింది కూడా యాకూబ్ పాషా, జమమ్మ, రుక్సానా, అంజు, మున్నీవి, జనుమ్మ వీళ్ళందరూ కూడా చంపేసి నాకు తెలియకుండానే తీసుకొచ్చి షట్టర్లు వేసిరు. నేను హోటల్ పోయినా సార్, నేను హోటల్ పోయి వచ్చేసరికి నాకు ఫోన్లు చేసిరు, నీ కొడుకు చచ్చిపోయారని. అని నేను నమ్మకం పట్టలేదు. ఆయన నాకు అబ్బాస్తో చేయించిండు. చేయిస్తే ఎందుకు ఎందుకు చంపారు ఎందుకు నేను అడిగినా నాకు ఏది తెలియదని ఆయన. నేను ఇంటికి వచ్చేసరికి టెంట్ బిట్లు వేసి ఆడ పోస్ట్ ఆఫీస్ మాసం కొడుకున్నాడు, మా అక్క కొడుకు యాకూబ్ పాషా ఉన్నాడు, జమమ్మ ఉంది, అంజు ఉంది, రుక్సానా ఉంది, యాస్మిన్ ఉంది. ఇంకా చాలామంది కూడా కొత్తలను తాపించి తినబెట్టుకొని తాపించుకొని శవం దగ్గర పక్కన వేసిండు. మళ్ళీ నేను వచ్చేసరికి ఒక రంగన్న ఆయనతో నేను మాట్లాడుతున్నా ఏం జరిగింది కొడుకు మాట్లాడేసరికి వాడు బూతులు తిట్టుకుంటా నా దగ్గరికి వచ్చింది. మా అక్క కొడుకు యాకపాష ఎందుకు తిడుతున్నారని అడిగినా, నువ్వేం తిట్టుకొని గలీజ్గా మాట్లాడాను నన్ను. సరే తిని 100 కాల్కు కాల్ చేసినా కూడా నాకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు దరఖాస్తు 100 కాలు పెట్టినావు కదమ్మా, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వమంటే నేను దరఖాస్తు గురించి పోయినా. అయినా పోయిన గంట సేపు నేను పోయిన 10 నిమిషాలకి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఎస్ఐ గారికి వస్తున్నాయి ఫోన్లు, ఇంకా 2-3 కన్నా పోలీసు వాళ్ళకి వస్తున్నాయి. అందరూ కుమ్మక్కమయ్యారు. ఎస్ఐ గారికి తెలిసే ఈ హత్య జరిగింది. ఇక్కడ నా కొడుకుని చంపేశారు. ఎస్ఐ గారికి చెప్పి చేసి నా కొడుకుని చంపేసి నాకు తెలియకుండా తెచ్చి ఈడ నా ఇంటికాడ వేసిరు సార్ నా కొడుకుని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్ఐ గారికి ఆనాడు దరఖాస్తులు ఏమంటే నేను రాసుకోను, మీరు కూర్చోండి అని నన్ను మభ్య పెట్టుకుంటా. 1 గంట సేపు నేను పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మీరు ఈ కేసు మరి రాసుకోరా అని అడిగినందుకు కొంచెం ఉండు మాకు ఫోన్లు వస్తున్నాయని ఎస్ఐ గారు మాట్లాడాడు. అయినా కూడా కొంచెం 1.5 కూడా కూర్చుంది కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా కేసు రాకపోతే మీడియాని పిలిపిస్తాను. ఆ మీడియాని పిలిపిస్తానగానే మళ్ళీ 10 నిమిషాలు కూర్చోబెట్టి వాళ్ళు నేను చెప్పినట్టు వాళ్ళు రాసుకొని కూడా నాతోటి మా ఇంటికి రమ్మంటే నేను వస్తున్న పాండి ఎంక్వైరీ చేస్తాను ఎస్ఐ గారు వచ్చి నాతోటి ఆగండి సిఐ వస్తాడు ఆగండి అని. సిఐ ఎస్ఐ గారు ఒకటే ఫోన్ల మీద ఫోన్లు ఆడ పోలీస్ స్టేషన్లో ఫోన్లు చేసినప్పుడు సుంకా జనార్దన్ బతుల సింగిలా చేసిరు. ఈ కేసు ఆపాలని మొత్తం మా వాళ్ళు అందరు కుమ్మపోయారు. పొలిటికల్ లీడర్లు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. నా కొడుకుని చంపిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి చంపి ఉన్నారు, ఫోన్లు చేసి చంపిలో కూడా ఉన్నారు. నాకు ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకుంటలేరు సార్? మరి వాళ్ళని ఎందుకు ఇప్పుడు దరఖాస్తు ఇచ్చి వచ్చినా కదా, వాళ్ళకు మీరు పోలీస్ స్టేషన్లో మరి మీ దగ్గర ఉంచుకొని మీరు కస్టడీలో ఉంచుకొని మీరు మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడతలేరు అంటే లేదమ్మా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాకనే వాళ్ళు నేను తీసుకుంటాను ఎస్ఐ గారు అన్నారు. అట్లెట్లుంటుంది సార్? నా కొడుకుని చంపి తీసుకొచ్చి వేసిరు కదా, 8 నెలలే కదా నా కొడుకు లేడు కదా నా దగ్గర, ఇట్లా గొట్టి తీసుకొచ్చి వాళ్ళే తీసుకుపోయారు కదా. నేను కూడా చెప్పుడు జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా గంజాయి పాల క్యాన్లలో తీసుకొని గంజాయి అమ్ముకుంటా, కూరని మభ్య పెట్టుకుంటా, గుడంబ సారా అమ్ముకుంటా, ఎర్రమంది అమ్ముకుంటా, సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటా నేను చాలాసార్లు కూడా వీళ్ళ మీద చెప్పుడు కూడా జరిగింది. అయినా కూడా వీళ్ళందరూ సిఐ గారు ఎస్ఐ గారు కుమ్మకమయ్యారు. అందులో ఒకటి డాక్టర్ను కూడా కేసు కాకుండా పోస్ట్ మార్టం పంపించినాకనే రిపోర్ట్ వస్తాడు. సరే అయితే నేను ఒప్పుకున్నట్లు కూడా అంతవరకు కూడా ఆగుతా సార్ అని చెప్పిన. కానీ నా ఇంటికాడ వచ్చి ఎంక్వైరీ చేసుకునేటప్పుడు ఎస్ఐ గారు నాకు 4 సార్లు నీకు వద్దు పోస్ట్ మార్టంకి వద్దు, వాళ్ళ మీద కేసులు వద్దా అని నేను ఏడ్చుకుంటుంటే కేసులు వద్దు అనుకుంటా నా చుట్టూ తిరిగిండు. ఎందుకు వద్దు సారా నేను అడిగితే వద్దమ్మా ఇప్పటికైనా ఆలోచన చేయంటాడు. నేను ఆలోచన ఎందుకు చేయాలి సార్? ఎస్ఐ గారు వాళ్ళతో కుమ్మకాయ ఎన్ని లక్షలు తిని నా కొడుకుని చంపించారు సార్ వీళ్ళందరూ. ఎస్ఐ గారు అయితేంది, సిఐ గారు అయితేంది, మందుల సామెల హస్తం ఉంది, పొలిటికల్ లీడర్లది హస్తం ఉంది. మరి ఇంతమంది నా కొడుకుని మరి నాకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా సార్ చంపించి? అందులో ఒకటి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాడ కూడా డాక్టర్ కాళ్ళ మీద కూడా పడ్డా సార్, నాకు న్యాయం చేయండి సార్. ఇంతకుముందు కూడా మీరు నాకు
పుట్టిన కేసు రిపోర్ట్ ఇచ్చిన కూడా ఆపిరు సార్ వీళ్ళు. ఇంతవరకు కూడా ఏం కాలేదు సార్. ఆ డాక్టర్ గారి కుట్టుతో కూడా చెప్పుడు జరిగింది. ఆయన కాళ్ళ మీద పడుడు కూడా నేను జరిగింది. ఇంతమంది ఎమ్మెల్యే గారిది ఉంది, సిఏ గారిది ఉంది, ఎస్ఐ గారిది ఉంది, వీళ్ళందరి హస్తం ఉంది సార్. మీరు ఇప్పటికైనా తప్పుడు వీళ్ళ లెక్క తప్పుడు వీళ్ళు చెప్పినట్టు కూడా వినొద్దని డాక్టర్ తోటి మొర పెట్టుకొని ఆయన కాళ్ళు ఒక 5 నిమిషాల వరకు కూడా నేను ఇడవకుండా ఏడ్చుకుంటాను ఉన్నా సార్, నాకు న్యాయం చేయాలి. సరే సార్ అన్నారు. ఆయన కూడా ఇంతవరకు నా కొడుకుని చంపినట్టు ఒక పేపర్కి రాలేదు, ఒక 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 విలేకరులను కూడా పేపర్కి ఇచ్చేటట్టు కూడా ఏం చేయలేదు. ఇంతవరకు పలానోళ్ళు చంపిరని కూడా పేపర్ వాళ్ళకు కూడా ఇవ్వలేదు. అందులో పేపర్లకు ఇవ్వకుండా కూడా ఎస్ఐ గారు వాళ్ళతోటి మాట్లాడి ఆపిచ్చిందే ఎస్ఐ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ. సిఐ గారు కూడా నేను ఏడ్చుకుంటుంటే నేను కేసు ఎందుకు ఆపేయాలి సార్? నా కొడుకుని చంపిరానే కదా నేను పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీరు వచ్చి విచారణ చేసుకున్నారు కదా, ఏదో వాడంట పిడిసి వచ్చి వచ్చిందని వాళ్ళ మీద ఎస్ఐ లంచం తిని పిడిసి వచ్చినట్టు రాసుకుంటే పిడిస దేని గురించి వస్తుంది సార్? 9 ఏళ్ళు కనిపించిన 29 ఏళ్ళ కొడుకు అయిండు, ఆయనకి పిడిసా లేదు సార్. ఎవరైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఎవరైనా ప్రాణం పోయేటప్పుడు పసుపు ఊపేసేటప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకొని వస్తారు. దానికి పిడిసని ఎట్లా అనుకుంటారు సార్? వాళ్ళు కొట్టి చంపుతుంటే కాళ్ళు చేతులు కొట్టుకొని సస్తే అది పిడిసా అని అంటారు. వాళ్ళకు పిడిస మీద అని లంచాలు ఇచ్చుకుంటా, లీడర్లు ఫోన్లు చేసుకుంటా, సుంకార్జనార్థం చేసుకుంటా, బత్తుల సింగ్ చేసుకుంటా, మందుల సామ్యాలు చేసుకుంటా ప్రతి ఒక్కరు లీడర్ల దండు ఉంది. అయినా కూడా నేను సరే అని మళ్ళీ పోస్ట్మార్టం రిపోర్ట్ కాడ కూడా ఆపి ఇంతవరకు పోస్ట్మార్టం రిపోర్ట్ కాడ కూడా డాక్టర్ తోటి కూడా వీళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. నాకు న్యాయం అయితే జరుగుతలేదు. ఆడ కూడా ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. నాకు యాక్షన్ తీసుకోవాలి, నాకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఎస్ఐ గారికి, సిఐఏ గారికి ఇద్దరికి సస్పెండ్ చేయాలి సార్. అసలుకు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. మీ దండాలు పెట్టిన ప్రతి ఒక్కరికి